ఈరోజు మనం విద్యా దృక్పథాలలో భాగంగా విద్య చరిత్ర గురించి తెలుసుకుందాం. విద్యా చరిత్రను తెలుసుకునే ముందు విద్య యొక్క నిర్వచనాల గురించి మనం నేర్చుకుందాం. వివిధ రకాలైనటువంటి వేదాలు లేకపోతే ఉపనిషత్తులు వీటన్నిటిలో వివిధ నిర్వచనాలు విద్యకు ఇచ్చారు. మంచి అలవాట్లను కలిగించేదే విద్య, తద్వారా నైతికతను కలిగించేది విద్య అని చెప్పిన వారు ప్లేటో. మంచి అలవాట్లు కలిగించడం విద్య ద్వారానే అవుతుంది, అందువల్ల నైతికత అన్నది వస్తుందని ప్లేటో చెప్పారు. ఆరోగ్యవంతమైన శరీరంలో స్వచ్ఛమైన మనసును ఏర్పరిచినది విద్య అని చెప్పిన వారు అరిస్టాటిల్. విద్య జీవిత కార్యక్రమంలోని విశిష్టమైన భాగము, అది అనిర్వచనీయము, అది మానవుడికి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది, అమృతత్వాన్ని ఆపాదిస్తుంది అని చెప్పినది ఉపనిషత్తుల్లో విద్య గురించి ఏమని చెప్పారంటే, విద్య జీవిత కార్యక్రమంలో అన్నది ప్రధానమైనటువంటి భాగాన్ని ఆక్రమిస్తుంది, అది అనిర్వచనీయం, అది మానవుడికి స్వేచ్ఛను ఇస్తుంది, అమృతత్వాన్ని ఆపాదిస్తుంది అని ఉపనిషత్తులు విద్య గురించి చెప్పాయన్నమాట. ప్రకృతి విశ్వంలోని ఇతర శక్తుల మధ్య సామరస్యాన్ని పెంచేది విద్య అని చెప్పిన వారు హెచ్ హార్న్. అంటే ప్రకృతి విశ్వం ఈ రెండిట్లో ఉన్నటువంటి ఇతర శక్తుల మీద సామరస్యాన్ని పెంచేదే విద్య అని చెప్పారు. తర్కం, కళ, సాహిత్యం, విజ్ఞానాలలో ఉపస్థితమై ఉన్న వ్యవస్థే విద్య అని ఈ నిర్వచనాన్ని చెప్పింది మనకు వైట్ హెడ్. తర్కం, కళ, సాహిత్యం, విజ్ఞానాలలో ఉన్నటువంటి వ్యవస్థ అన్నమాట విద్య. మానవుడు సాధించగల పరిపూర్ణతా వికాసాలే విద్య అని ఇమ్మాన్యుయల్ కాంట్ చెప్పారు. విద్య అనేది జీవిత విధానం, అది అనుభవాలను, భావాలను పునఃక్రమంలో రూపొందించే ప్రక్రియ అని చెప్పిన వారు జాన్ డ్యూయి. విద్య అనేది జీవిత విధానం, అది అనుభవాలను, భావాలను ఒక క్రమంలో రూపొందించే ప్రక్రియే ఈ విద్య అన్నది అని చెప్పింది జాన్ డ్యూయి. బ్రహ్మ లేదా ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుణ్ణి కర్మణ్యునిగా, స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుంది. అంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లేదా బ్రహ్మకు సంబంధించినటువంటి జ్ఞానమే విద్య అని భగవద్గీతలో ఉందన్నమాట. అది మనిషిని ఏం చేస్తుంది? స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుంది, పనివైపు మొగ్గు చూపేటట్లు చేస్తుంది విద్య అని భగవద్గీతలో ఉందన్నమాట. దుఃఖ నివృత్తికి ఆచరణాత్మకాలైన నైతిక లక్షణాలను కల్పించడానికి తోడ్పడే జ్ఞానమే విద్య. మనకులో ఉన్నటువంటి దుఃఖాన్ని నివారించడానికి, అదేవిధంగా నైతిక లక్షణాలను కల్పించడానికి తోడ్పడే జ్ఞానం విద్య అని బౌద్ధ సిద్ధాంతం చెప్పింది. వ్యక్తిలోని అంతర్గతమైన ఉన్న పరిపూర్ణతను ప్రకటించేదే విద్య. లోపల మన మనసులో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తుల ద్వారా పరిపూర్ణతని సంపాదించేదే విద్య అని చెప్పింది స్వామి వివేకానంద. వ్యక్తికి చెందిన శారీరక, మానసిక, ఆత్మల పరమోత్క తృష్ణతను ప్రకటించేదే విద్య అని చెప్పింది గాంధీ మహాత్ముడు. మనిషికి చెందినటువంటి శారీరక, మానసిక అన్నిటికీ సంబంధించి తర్వాత పరమాత్మ తత్వాన్ని ప్రకటించేదే విద్య అని చెప్పింది గాంధీ మహాత్ముడు. భారతీయ సమాజంలో మన విద్యా చరిత్రను చూసేటప్పటికీ సాంప్రదాయకంగా ఆధ్యాత్మిక విలువలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. భారతదేశంలో మనం ఆధ్యాత్మికతకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చాము. భారతీయ విద్యా విధానం చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. భారతీయ విద్యా విధానం చరిత్రలో ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంది. కాబట్టి విద్యతో సంబంధం గల ప్రతి వ్యక్తి ఈ చరిత్ర గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విద్య ఎలా అభివృద్ధి చెందింది, మన భారతీయులలో భారతీయులను రకరకాల వాళ్ళు పరిపాలించారు. ఈ విద్యా విధానం ఎంతవరకు మనకు ఉపయోగపడింది, ఎంత అభివృద్ధి చెందింది, ఆ చరిత్ర అంతా ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతీయ విద్యా విధానానికి చెందిన చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలంటే, సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే దీన్ని 4 భాగాలుగా విభజించారు.
ఒకటి ప్రాచీన యుగము, రెండవది మధ్యయుగము, మూడవది ఆధునిక యుగము, నాలుగవది స్వాతంత్రానంతర విద్యా విధానం అన్నమాట. ప్రాచీన యుగం గురించి మనం తెలుసుకుందాం. ప్రాచీన యుగంలో విద్య ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో విద్య అనగా చరిత్ర తెలియని రోజులు, అంటే మనకు ఒక చరిత్ర ఏమీ లేని రోజు నుంచి 12వ శతాబ్దం వరకు జరిగినటువంటి విద్యాభివృద్ధిని ప్రాచీన కాలంలో విద్యగా విభజించామన్నమాట. ప్రాచీన కాలంలో విద్యా కాలం చాలా ఎక్కువగా ఉంది, ఈ కాలం చాలా పెద్దదిగా ఉంది కాబట్టి దీని 4 భాగాలుగా విభజించారు. చరిత్ర తెలియని రోజుల నుంచి క్రీస్తు పూర్వం 1000 వరకు వేదకాలంగాను, క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 500 వరకు పురాణ కాలంగాను చెప్పవచ్చు. వేదకాలం ఉపనిషత్తుల కాలాన్ని కలిపి వేదకాలంగాను, పురాణాల కాలాన్ని వేద కాలాంతరంగాను విభజించారు. వేదాలు ఉపనిషత్తులు ఈ రెండు కలిస్తేనే వేదకాలం, పురాణాల కాలాన్ని వేద కాలాంతరంగాను విభజించడం జరిగింది. వేద అనే పదం శబ్దమూలమేంటి? విద్ అంటే తెలుసుకోవాలి. దేని గురించి తెలుసుకోవాలి? జ్ఞానం గురించి. విద్ నుండి వేద అనే పదం ఉద్భవించింది. దీని అర్థం జ్ఞానం. విద్ అంటే తెలుసుకోవడం. సో వేదాలు అంటే తెలుసుకోవడం, జ్ఞానాన్ని తెలుసుకోవడం అన్నమాట. వేదాలు అంటే విభిన్న రకాలైనటువంటి జ్ఞానం. వేద విద్య యొక్క లక్షణం ఇక్కడ సమగ్రంగా అన్నిటి గురించి వేదాల్లో బోధించడం జరిగింది, వేదాల్లో రాయడం జరిగింది. దీన్నే బోధించడం జరిగింది ప్రాచీన కాలంలో. వేదాల్లో ఉన్నటువంటి సమగ్రమైన అన్ని అంశాలని బోధించి అదే విజ్ఞానాన్ని అందించారు ప్రాచీన కాలంలో. మొదట వేదాలను రాయలేదు. మహాభారత కాలంలో ఏం జరిగిందంటే కృష్ణ ద్వైపాయనుడైనటువంటి వేదవ్యాసుడు చతుర్వేదాలను, సూక్తులను మండలాలతో కూర్పు చేసినట్లు మనకు తెలుస్తోంది. మహాభారత కాలంలోనే ఈ వేదాల గురించి మనకు తెలియవచ్చిందన్నమాట. భారతదేశంలో వేదకాలం నుంచి విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, విద్య ఎందుకు నేర్చుకోవాలి, విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే, మానవ జీవితంపై ప్రభావం చూపే అంశాలపై కాంతిని ప్రసరింపచేసి మార్గదర్శకత్వం వహించడం. మానవ జీవితం వివిధ లోటుపాట్లకు గురవుతుంది. వివిధ రకాలైనటువంటి ప్రభావాలు ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి, మానవుని జీవితంలో కూడా ఉంటాయి. ఏ అంశాలు మనిషిపై ప్రభావం చూపుతున్నాయో ఆ అంశాలను మనం గురించి సమగ్రంగా తెలుసుకోవడం అన్నమాట. విద్య ఆధ్యాత్మిక విషయంలో మోక్షాన్ని, భౌతిక విషయంలో సంపన్నతను కలిగిస్తుంది. ఈ విద్య ద్వారా ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నప్పుడు మోక్షాన్ని ప్రసాదించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా భౌతిక విషయంలో రోజువారీ జీవితం గడపడానికి సంపన్నతను కలిగిస్తుంది. విద్య ఏం చేస్తుంది ఇంకా అంటే, మానవుడిలోని భ్రమలను, బాధలను తొలగించి సరైన జీవితాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ విద్య కొనసాగడం జరిగింది. విద్య మనుషుల యొక్క బాధల్ని తొలగించడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది. కొంతకాలం హిందుత్వం ప్రకారం జీవితానికి ప్రధానమైనటువంటి జననం, మరణం, వీటి గురించి సత్యాన్వేషణ చేయడమే విద్య అనుకున్నారు. మొదట్లో ప్రాచీన కాలంలో హిందుత్వం ప్రకారం జీవితానికి ప్రధానమైన ఈ పుట్టుక ఎలా జరుగుతుంది, ఈ మరణం ఏమవుతుంది, మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, వాటి గురించి సత్యాన్ని అన్వేషణ చేయడమే విద్యగా భావించడం జరిగింది. ప్రాచీన విద్యా విధానం హిందూ తాత్విక సంప్రదాయాలని ఆధారంగా చేసుకొని విస్తరించడం జరిగింది. ప్రాచీన కాలంలో విద్య ఎక్కువగా హిందూ సంప్రదాయాల్ని ఆధారం చేసుకొని విస్తరించింది. ఉద్యమం లేదా సంసారం భారతీయ తత్వశాస్త్రం యొక్క అన్ని పాఠశాలలలో ఒక సాధారణ లక్షణంగా చెప్పవచ్చు. సంసారం, ఉద్యమం ఈ రెండిటి గురించి భారతీయ తత్వశాస్త్రాలు అన్నీ బోధించాయి. అన్ని పాఠశాలల్లో ఇదే ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా ఉండింది. ఈ వేద విద్యను ఏం చేశారంటే, పైకి ఎదగడానికి, మనిషి ఉన్నతంగా ఎదగడానికి, ఏదైనా సాధించడానికి వీలు కల్పించే ఒక సాధనంగా ఉపయోగపడింది. వేదాలలో ఉన్నటువంటి సారాన్ని ప్రాచీన కాలంలో బాగా నేర్చుకునేవారు. ఆ వేద విద్యను
దేనికి మనిషి సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి, పైకి ఎదగడానికి, సాధించడానికి ఈ వేద విద్య ఉపయోగపడింది. విద్య లేకుండా ఏ ఒక్క వ్యక్తి క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందడు అని భావించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య కావాలి, మనిషి క్రమబద్ధమైన జీవితాన్ని జీవించడానికి విద్య కావాలని భావించారు. అదేవిధంగా మూర్ఖత్వం, అజ్ఞానాన్ని తొలగింపడం చేయడం ద్వారా ఈ రెండింటిని తొలగిస్తేనే మోక్షం పొందడం అన్నది జరుగుతుందని ఉపనిషత్తుల్లో ఉంది. మూర్ఖత్వం, అజ్ఞానాన్ని తొలగింప చేయడం ద్వారా మోక్షం పొందడం అనేది ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాంశం. విద్య యొక్క ఆశయం ఏంటి అంటే చిత్తవృత్తి నిరోధం. మన ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు, మన చిత్తానుసారం భావాల్ని వ్యక్తీకరించడం కాదు, వాటిని నిరోధించగలగాలి. అంటే బుద్ధిని క్రమబద్ధీకరించేదిగా ఈ విద్య ఉండాలి అని ప్రాచీన కాలంలో భావించడం జరిగింది. ఇది రెండు రకాలుగా జరిగేది. ఎలాగా అంటే మొదటిది ఐహికం, అంటే సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేది ఈ విద్య. విద్య ఎలా ఉండాలి? సమాజంలో మంచివాడు అనిపించుకోవాలి, సంఘంలో అందరితో కలిసిమెలిసి జీవించడానికి ఉపయోగపడేదిగా ఉండాలి. దీన్ని ఐహికం అన్నారు. అంటే ఇది అపర విద్య అని అన్నారు. రెండవది ఆయుష్మికం, అంటే ముక్తి, మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య. దీన్ని పరావిద్య అని అన్నారు. ఆనాడు భారతదేశంలో ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి జీవనం కొనసాగించారు. అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో, ఒక్కొక్క సమాజంలో, సంఘంలో కొన్ని సమూహాలుగా ఏర్పడి ప్రజలు జీవించడం ప్రారంభించారు. ఆ సమూహాలే క్రమంగా కులాలుగా ఏర్పడ్డాయి. ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఈ 4 వర్ణాలు ఉండేవి. ఈ 4 వారి జీవన విధానానికి ఉపయోగపడే విధంగానే విద్యాబోధన జరిగింది. ప్రాచీన కాలంలో ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఈ 4 వర్ణాలకు అనుసరించే విద్యా విధానం ఉండేది. విద్యాబోధన జరిగింది. బ్రాహ్మణులకు యజ్ఞయాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం బోధించేవాళ్ళు. యజ్ఞం ఎలా చేయాలి, యాగం ఎలా చేయాలి, ఈ కర్మజ్ఞానం ఏంటి, దేవుడికి సంబంధించిన బ్రహ్మజ్ఞానం ఏంటి అన్న దాని గురించి బ్రాహ్మణులకు బోధించేవాళ్ళు. అదేవిధంగా క్షత్రియులకు ఏం చేసేవాళ్ళు? రాజనీతి, శస్త్రాలు, అస్త్రాలు ప్రయోగం, యుద్ధ విద్యలు ఆరితేరడం, ధర్మ పరిరక్షణ, ధర్మాన్ని రక్షించడం ఎలాగా, దేశాన్ని రక్షించడం ఎలాగా అన్న వాటి గురించి బోధించేవాళ్ళు. వాటితో పాటు ధర్మశాస్త్రాన్ని బోధించడం జరిగింది. క్షత్రియులకు వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు కాబట్టి, దేశాన్ని పరిపాలించే వాళ్ళు కాబట్టి ఇవి బోధించడం జరిగింది. ధర్మరక్షణ, దేశరక్షణ, ధర్మశాస్త్రం బోధించారు క్షత్రియులకి. వైశ్యులకి వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం బోధించేవాళ్ళు. వీళ్ళు వర్తక వాణిజ్యాలు చేసేవాళ్ళు కాబట్టి వైశ్యులు వీళ్లకు వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం బోధించారు. శూద్రులకు విద్య అక్కర్లేదని భావించి విద్యను వీళ్లకు అసలు బోధించలేదు. శూద్రులు విద్య నేర్చుకోనలేదు. ఆనాటి విద్యా విధానం ప్రాచీన కాలంలో అభివృద్ధితో ముడిపడి ఉండింది. అభివృద్ధి అంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి మనిషి, అదేవిధంగా సామాజికంగా కూడా అభివృద్ధి చెందాలి, సమాజం అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధి కూడా ఎలాగుండాలి అంటే శాస్త్రీయ దృక్పథం ఉండాలి, తార్కిక దృక్పథం కూడా ఉండాలి. ఈ రెండు కూడా విద్యతోనే సాధించగలం అని ప్రాచీన కాలంలో భావించడం జరిగింది. ఆనాటి విద్య వర్తమాన కాలంతో పాటు రాబోయే జీవితకాలానికి కూడా ఉపయోగపడేదిగా ఉండాలని భావించారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కాకుండా ఫ్యూచర్కి కూడా, రాబోయే జీవితకాలం కూడా నేర్చుకున్న విద్య ఉపయోగపడాలి అని భావించారు. ఇంకా సమగ్రంగా చెప్పాలంటే రోజువారీ తన జీవితంలో వ్యక్తి అనేటటువంటి వాడు తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఈ విద్య ఉండాలి. అదేవిధంగా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే విధంగా వ్యక్తిని తయారు చేయాలి. అంటే తన సొంత సమస్యల్ని పరిష్కరించుకోవాలి, సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించగలగాలి ఈ విద్య అని
అదే విద్యా లక్ష్యంగా ప్రాచీన కాలంలో విద్య కొనసాగింది. అప్పుడే ఏమవుతుంది, స్వయం సమృద్ధి కలిగిన భావి పౌరులుగా తయారు చేయగలుగుతాము. అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటటువంటి భావి పౌరులుగా తయారు చేసినట్లు ఉంటుందని భావించారు. ప్రాచీన కాలంలో విద్యలో ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని 4 ప్రధాన ఆశ్రమాలలో గడుపుతారు. 4 భాగాలుగా విభజించారు జీవిత కాలాన్ని. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 ప్రధాన ఆశ్రమాలుగా విభజించారు. ఈ 4 ఆశ్రమాలలో 4 పురుషార్థాలను సాధించాలి అని ఉద్ఘాటించడం జరిగింది. 4 పురుషార్థాలంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 పురుషార్థాలు ఏంటివి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటన్నిటిలో ధర్మం ప్రధానమైంది. ధర్మం అందరూ పాటించాలి అని భావించారు. విద్య అనేది వ్యక్తి తన యొక్క ఆశ్రమ ధర్మాలని నిర్వర్తించడానికి, ఈ చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి దోహదపడేదిగా ఉండాలని భావించడం జరిగింది. అంటే విద్య నేర్చిన వ్యక్తి ఈ ఆశ్రమ ధర్మాలని సక్రమంగా పాటించాలి. 4 ధర్మాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 4 ధర్మాలని అదేవిధంగా చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి ఉపయోగపడేదిగా ఉండాలని భావించడం జరిగింది. వేదకాలపు తొలి దశలో స్త్రీలు కూడా ఇక్కడ విద్యను అభ్యసించేవాళ్ళు. స్త్రీలకు విద్యాభ్యాసానికి హక్కు ఉండింది. వేదకాలపు తొలి దశల్లో స్త్రీలకు కూడా ఉపనయన కర్మలకు అర్హత ఉండేది. ఉపనయనం చేయడానికి వీటన్నిటికీ ఈ వేదకాలంలో స్త్రీలకు అర్హత ఉండేది. ఉపనిషత్తుల్లో మనం చూస్తే గార్గి, మైత్రేయి లాంటి వాళ్ళు తమ పాండిత్య ప్రతిభతో పేరు ప్రఖ్యాతులు కాంచారు. అప్పట్లో స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఉంది. వాళ్ళల్లో పండితులు గార్గి, మైత్రేయి, వీళ్ళ గురించి ఉపనిషత్తుల్లో ఉంది. తర్వాత మనుస్మృతి కాలానికి వచ్చేసరికి సాంఘిక పరిస్థితులు మారిపోయాయి. స్త్రీల అంతస్తు, వారి యొక్క పాత్రల్లో గణనీయమైన మార్పు వచ్చింది. విద్యాభ్యాసానికి హక్కు లేకుండా చేశారన్నమాట. స్త్రీకి ఉపనయన కర్మలు ఉపనయనం చేస్తే విద్యాభ్యాసం చేయించాలి. అందువల్ల స్త్రీలకు, బాలికలకు ఉపనయన కర్మలు నిషేధించడం జరిగాయి. బాలురతో ధీటుగా సమానంగా గురువు దగ్గరికి వెళ్ళి, ఆశ్రమానికి వెళ్ళి విద్యాభ్యాసం చేసే అవకాశం లేకుండా చేయడం జరిగింది అన్నమాట. మను కాలంలో స్త్రీగా కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు సంఘం ఆమెకు నిర్ణయించింది. స్త్రీగా నువ్వు ఇలాంటి కట్టుబాట్లలో ఉండాలి, ఈ నిబంధనలు పాటించాలి అని నిర్ణయించడం జరిగింది. సంఘం ఆమె పాత్ర కేవలం కుటుంబానికే పరిమితం చేసింది. కుటుంబంలోనే ఉండాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, కుటుంబానికే నీ పాత్ర పరిమితమని చెప్పింది. ఈ కాలంలో తన పాత్రను నిర్వహించడానికి, ఆ పాత్రను సరిగ్గా కుటుంబంలో నిర్వహించడానికి కావలసిన విద్యను చిన్నతనంలో ఎవరు వచ్చేవాళ్ళు అంటే తల్లిదండ్రులు. అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసే హక్కును స్త్రీ కోల్పోయింది. వివాహానంతరం ఏం చేశారు? భర్త విద్యను అందించేవాడు. అంటే తల్లిదండ్రుల నుండి, భర్త నుంచి మాత్రమే విద్యను నేర్చుకున్నారు. ఇంతవరకు మనం విద్య ఎలా ఉండిందో నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు గురుకులాల్లో విద్య ఎలా కొనసాగిందో తెలుసుకుందాం. వేదకాలంలో విద్యా విధానం ఆశ్రమాలలో జరిగింది. ఆనాడు నియత పాఠశాలలు కానీ నియత పాఠ్య ప్రణాళిక రెండూ లేవన్నమాట. విద్యార్థి గురువు దగ్గరే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు. అంటే ఒక స్థిరమైన పాఠశాల, ఒక పాఠ్య ప్రణాళిక ఇన్ని నేర్చుకుంటే విద్యార్థి నిష్ణాతుడు అవుతాడు. అలా చెప్పగలిగేటటువంటి పాఠ్య ప్రణాళికలు ఇదే పాఠశాలలో చదువుకోవాలి, ఇక్కడ చదువుకోవాలి అనేటటువంటివి ఏమీ లేవు. గురువు దగ్గరే శిష్యుడు ఉంటూ విద్యను గడించేవాడు. గురువు విద్యార్థికి ఆదర్శమూర్తి, బ్రహ్మానంద స్వరూపుడు, దేవుడితో సమానం. అతడే ఆదర్శమూర్తి అన్నమాట. గురుకులాల్లో శిష్యుడు ఏం చేశారు? బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గృహస్థాశ్రమం లేదు, బ్రహ్మచారిగా ఉంటూ పవిత్ర జీవనం కొనసాగించేవాడు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు గురువులపై సంపూర్ణ విశ్వాసం, నమ్మకం కలిగి తమ పిల్లల్ని ఆశ్రమాలకి పంపించేవాళ్ళు. ఇది గురుకుల విద్యగా ప్రఖ్యాతి గాంచింది. అంటే విద్యార్థి
గురువు దగ్గరే ఉండేవాడు. గురువు దగ్గరే ఉండి తన యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసేవాడు. ఇక్కడ గురుకులాలలో ఏ అధికారులు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు. ఎటువంటి అధికారులు కానీ అజమాయిషి కానీ ఉండేది కాదు. అంటే పాఠ్య ప్రణాళిక స్థిరమైన పాఠశాలలు లేకపోయినప్పటికీ గురుకులంలో ఒక విధమైనటువంటి విద్యా విధానాన్ని అవలంబించారు. దాన్ని ఇప్పుడు మనం అంశాల వారీగా తెలుసుకుందాం. గృహవాసులకు దూరంగా ఏకాంతంగా విశాల ప్రదేశంలో నివాసం ఏర్పరచుకున్న గురువుగారి గృహమే పాఠశాల. అంటే వీళ్ళు సంఘానికి దూరంగా నివసించేవాళ్ళు. ఏకాంత ప్రదేశంలో విశాలమైనటువంటి ప్రదేశంలో గురువు తన ఆశ్రమాన్ని ఏర్పరచుకునేవాడు, తన నివాసాన్ని ఏర్పరచుకునేవాడు. అదే ఆ గురువుగారి గృహమే పాఠశాల గురుకుల విద్యలో. ఇది క్రమంగా శిష్యులతో ఆశ్రమంగా మార్పు చెందింది. శిష్యులు గురువుగారితోనే నివాసం చేసి గురువుగారి దగ్గరే ఉండి విద్యాభ్యాసాన్ని గడించేవారు. గురువు ఆధ్యాత్మిక భావాలతో సంపూర్ణ విజ్ఞానం కలవాడై శిష్యులను తన పిల్లలుగా సొంత పిల్లలుగా చూసుకునేవాడు. అంటే ఆధ్యాత్మికతను బోధించేవాడు. అదేవిధంగా రకరకాలైనటువంటి విజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించేవాడు. గురువు శిష్యరికానికి అంగీకరించడానికి ముందు ఏం చేసేవాళ్ళంటే తల్లిదండ్రులు ఉపనయనం అనే కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు. ఈ గురుకుల విద్యలో ఉపనయనం జరిగిన తర్వాతనే విద్యా ఆరంభం చేసేవాళ్ళు. అంటే గురువు విద్యార్థిని శిష్యుడిగా అంగీకరించడానికి ఒక కార్యక్రమం జరిగేది. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే ఉపనయనం. దీన్ని తల్లిదండ్రులే నిర్వహించేవాళ్ళు. ఉపనయనం జరిగిన వారిని అంతేవాసి లేదా గురువుల వాసిగా పిలిచేవాళ్ళు. అంటే అంతేవాసి లేదా అంటే ఈ గురువుకి చెందుతాడు ఈ శిష్యుడు అని భావించేవాళ్ళు. అందుకని గురువుల వాసిగా పిలిచేవాళ్ళు. వీరు అత్యంత క్రమశిక్షణ, కఠిన జీవన విధానం, సత్ప్రవర్తన పాటించవలసి ఉండేది. గురువు చెప్పినట్లే వినాలి. చాలా కఠినమైన క్రమశిక్షణ, కఠినమైన జీవన విధానం ఉండేది. సత్ప్రవర్తన కలిగి ఉండాలి గురువు దగ్గర. ఇంకా వారసత్వ కారకాలపై కూడా చాలా నమ్మకం ఉండేది ఆ రోజుల్లో. గురుకుల విద్యలో ఈ వారసత్వంగా ఏమేమి లక్షణాలు వీళ్ళకు ఉండేవి, ఎటువంటి లక్షణాలు విద్యార్థికి వస్తాయి, ఈ వారసత్వ లక్షణాలు ప్రత్యేకంగా విచారణ చేసిన తర్వాతనే గురువు విద్యను బోధించేవాడు. అంటే వారసత్వంగా వీళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల ఎటువంటి విద్య వీళ్ళకు వస్తుంది, ఎటువంటి విద్య నేర్పాలి అన్నది గురువు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే విద్యను అందించడం జరిగేది. అదేవిధంగా శిష్యుని ప్రవర్తనలో కానీ నేర్చుకునే సామర్థ్యంలో కానీ లోపాన్ని గనక గురువు కనిపెడితే గ్రహిస్తే వదిలేసేవాడు. అంటే శిష్యుడిగా చేసుకునేవాళ్ళు కాదన్నమాట. శిష్యుడు ప్రవర్తనలో అంటే ప్రవర్తనా లోపాలు, సమస్యలు ఏమైనా ఉంటే, అదేవిధంగా మేధస్సులో నేర్చుకునే సామర్థ్యంలో ఏదైనా లోపం ఉంటే నిదానంగా నేర్చుకోవడం, అలా వెనుకబాటుతనము ఏమైనా ఉంటే ఆ గురువు విద్యార్థినిగా చేర్చుకునేవాడు కాదు, శిష్యునిగా చేసుకునేవాడు కాదు. అంటే ఈ ఉపనయనం అనే కార్యక్రమము అప్పుడు ఇదన్నీ గమనించి ఈ వారసత్వ కారకాలను కూడా అవన్నీ విచారణ చేసి ఆ లక్షణాలన్నిటినీ తెలుసుకున్న తర్వాతే గురువు శిష్యుడిగా చేసుకునేవాడు. దీన్ని ప్రవేశ పరీక్షలాగా భావించవచ్చు. ఉపనయనం అనే కార్యక్రమాన్ని ప్రవేశ పరీక్షలాగా భావించవచ్చు. గురుకులాల్లో విద్యార్థి ఏం చేసేవాడు అంటే జీవితంలో, సమాజంలో ప్రతి కార్యక్రమంలో హిందూ శాస్త్రానికి సంబంధించిన బ్రహ్మచర్యత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సాంస్కృతిక విలువలను పెంపొందించడం జరిగింది. ఈ గురుకులాల్లో ఏం చేశారు, ఆ విద్యార్థి యొక్క జీవితంలో, సమాజంలో ప్రతి కార్యక్రమంలో ఈ హిందూ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బ్రహ్మచర్యత్వానికి ప్రాధాన్యం ఇస్తూ సాంస్కృతిక విలువలను పెంపొందించడం జరిగింది ఈ గురుకులాల్లో బోధించినప్పుడు అని సిఎస్ ప్రభు తెలిపారు. బ్రహ్మచర్యం ఎందుకు అంటే సత్శీల నిర్మాణం కోసం. సత్శీలం అంటే మంచి నడవడిక, ఇంద్రియ నిగ్రహణ కోసం, ఇంద్రియాలని నిగ్రహించుకోగలగాలి. అదేవిధంగా జ్ఞాన సముపార్జనకు కొలబద్దగా ఈ బ్రహ్మచర్యాన్ని భావించేవాళ్ళు. కొలబద్ద అంటే కొలిచే సాధనంగా ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు, ఎంత జ్ఞానాన్ని సముపార్జించాడు, ఎంత మంచి నడవడిక ఉందో
తెలుసుకోవాలంటే ఈ బ్రహ్మచర్యంలో భాగంగా ఇవన్నీ ఉండేవి. బ్రహ్మచర్యమే కొలబద్దగా ఉండింది. అయితే వయసు పెరిగిన వారికి విద్యను అందించడం మంచి ఫలితాలను ఇవ్వాలని భావించి చిన్నతనంలోనే విద్యను ప్రారంభించేవాళ్ళు. ఈ గురువులు చాలా చిన్నతనంలోనే విద్యార్థుల్ని శిష్యులుగా చేసుకొని తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఆశ్రమాల్లో విద్యార్థి జీవించవలసి వచ్చేది. 5 సంవత్సరాల వయసులో ఓం నమ శివాయతో విద్యారంభం చేసేవాళ్ళు అన్నమాట. 5 సంవత్సరాలప్పుడే ఈ పిల్లవాడు తల్లిదండ్రుల్ని వదిలివేసి గురువుతో వెళ్ళి గురువుతోనే జీవనం కొనసాగించేవాడు. దినచర్య ఓం సహనవతు అనే శాంతి పాఠంతో ప్రారంభం చేసేవాళ్ళు. ఈ గురుకులాలలో ఓం సహనవతు అనే శాంతి పాఠంతో ప్రారంభం అయ్యేది దినచర్య ప్రతిరోజు. గురుకులాల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి విధానం అమల్లో ఉండేది. ఏంటిదంటే ఇక్కడ ప్రతిభ గల విద్యార్థిని వేరే వాళ్ళు అన్నమాట. ప్రతిభ గల విద్యార్థులు వీళ్ళు ఏం చేశారు, గురువు యొక్క పర్యవేక్షణలో బోధనా క్రమంలో పాల్గొనేవాళ్ళు. అంటే వీళ్ళు కొంత నేర్చుకుని ప్రతిభ కనపరిచినట్లయితే వీళ్ళు తమ తోటి విద్యార్థులకు బోధన కొనసాగించవచ్చు. అంటే ప్రతిభ గల విద్యార్థులు గురువులుగా మారేవాళ్ళు మిగిలిన విద్యార్థులకు. ఈ విద్యా విధానం బాగా నచ్చి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నపట్నం అంటే చెన్నైలో పనిచేసిన బైల్ అనే విద్యావేత్త ఈ పద్ధతిని మన దేశంలో చూసి ఇదే పద్ధతిని ఇంగ్లాండ్లో కూడా అనుసరించాడు. సర్వజనీన విద్యా వ్యాప్తి అంటే అందరికీ విద్యను తక్కువ ఖర్చుతో సాధించగలమని ప్రయోగాత్మకంగా అక్కడ ఏం చేశారు, తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి దానివల్ల మంచి ఫలితాలు సాధించాడనమాట. సాధించినందుకు దీన్ని బెల్ సిస్టమ్గా పేర్కొన్నారు. మన గురుకుల విద్య చాలా బాగుంది అని దాన్ని ఇంగ్లాండ్లో కూడా చేయడం జరిగింది. అంటే ప్రతిభ గల విద్యార్థులు మిగిలిన విద్యార్థులకి బోధించడం అన్నది చాలా మంచి పద్ధతి. ప్రయోగాత్మకంగా దీన్ని సాధించారన్నమాట. విద్యా లక్ష్యాలు ఏం చేశారు అంటే ఆ రోజుల్లో విద్యా లక్ష్యాలు ఎలా ఉన్నాయి అంటే విద్యను వ్యక్తిగతమైంది పూర్తిగా ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తికి సంబంధించిందిగా భావించి బోధించేవాళ్ళు. వ్యక్తికి చెందిన సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వాన్ని సాధించే లక్ష్యంతో ఈ విద్యా ప్రక్రియ కొనసాగింది. అంటే ప్రతి వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించాలి. సంపూర్ణ మూర్తిమత్వం అంటే మానసికంగా, శారీరకంగా, సాంఘికంగా అన్ని రకాలుగా ఎదగడం అన్నమాట. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఏకాగ్రత. సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించి చివరి లక్ష్యం ఏంటి అంటే ఏకాగ్రత, మోక్షాన్ని పొందడం. ఈ రెండు వచ్చిన తర్వాత మోక్షాన్ని ఎలా పొందాలి అనే లక్ష్యంతో కొనసాగింది విద్య. తర్వాత సామాజికంగా మత విలువలు, పౌర విధులకు సంబంధించిన విద్యను కూడా నేర్పించడం జరిగింది. అంటే ఈ విద్యా లక్ష్యాలు గురుకులాల్లో ఎలా ఉన్నాయంటే పూర్తిగా వ్యక్తిగతమైనది. వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించాలి, అదేవిధంగా ఏకాగ్రత సాధించాలి, సామాజిక విలువలు, మత విలువలు, పౌర విధులకు సంబంధించిన విద్యను కూడా నేర్పించారు. చివరకు విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్షాన్ని పొందడం. వ్యక్తిలో 2 రకాల ప్రపంచాలు ఉంటాయని అప్పట్లో భావించారు. అందులో మొదటిది భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం అంటే తన శరీరం. రెండవది ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఆత్మ. ఈ రెండిటిలోనూ ఏకాగ్రతతో పట్టు సాధించే విధంగా విద్యా కార్యక్రమం ఉండేది. అంటే భౌతిక ప్రపంచం తన శరీరంపై పట్టు ఉండాలి, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఆత్మపై కూడా ఏకాగ్రత ఉండాలి. ఏం సాధించేవాడు అంటే ఈ రెండింటిని తన అధీనంలో ఉంచుకోగలిగేవాడు విద్యార్థి. ఆ విధంగా విద్యా కార్యక్రమం ఉండేది. ప్రజ్ఞ అనేది ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. ఆలోచన శక్తి పెంపొందించి ప్రస్తుత జీవన విధానాన్ని విద్యార్థి తనంతట తాను ఎలా జీవించాలో గుర్తింపచేసేవాళ్ళు అన్నమాట. ప్రజ్ఞ ఆలోచనను పెంపొందించి ఏ విధంగా జీవితం గడపాలో గుర్తింప చేయడం జరిగింది. అదేవిధంగా గృహస్థాశ్రమం, వానప్రస్థం ఈ రెండిట్లోని నియమాలు, అదేవిధంగా బ్రహ్మచర్యంలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం విద్యా లక్ష్యాలుగా ఉండేవి. బ్రహ్మచర్యంలో ఏం చేసేవాళ్ళు, తన ఇంద్రియ నిగ్రహణ, మేధాశక్తి పెంపొందించుకోవడం ఇలాంటివి
విద్యా లక్ష్యాలుగా ఉండేవన్నమాట. సంక్షిప్తంగా చెప్పాలంటే విద్యా లక్ష్యం ఈ గురుకులాల్లో ఏంటిదంటే సత్శీలం, మంచి నడవడిక, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన, మంచి శీలం కలిగి ఉండాలి. అదేవిధంగా గురుకులాల్లో పాఠ్యాంశాలు ఏమున్నాయంటే పాఠ్యాంశాలని కనుక పరిశీలిస్తే గురుకులాల్లో పాఠ్య విషయాల కంటే గురువు గారి మౌఖిక అంశాలకే ప్రాధాన్యం ఉండేది. గురువు నోటితో ఏవి చెప్పేవాడో వాటికే చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇవి వేదాలు అనేవి వీరికి పాఠ్యపుస్తకాలు. వేదాల్ని ఆమూలాగ్రం ఆశాంతం మొత్తం నేర్చుకునేవాళ్ళు, దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నిటినీ. వీటితో పాటు భాష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు మొదలైనవి బోధించేవాళ్ళు. సమాజానికి పనికి వచ్చే విద్యను కూడా ఈ గురుకులాల్లో అందించేవాళ్ళు. అంటే భాష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు బోధించారు. అదేవిధంగా సమాజానికి పనికి వచ్చే విద్యను అందించేవాళ్ళు. విద్యాబోధన ఏ విధంగా ఉండేది అంటే ప్రధానంగా ఆర్య సాంప్రదాయ పద్ధతిలో ఉపనిషత్తుల ప్రభావంతో సంస్కృత భాషలోనే జరిగింది. గురుకులాలలో విద్యాబోధన సంస్కృత భాషలో జరిగింది. అదేవిధంగా శిష్యుని యొక్క మనస్తత్వం ప్రకారం శాంతి, సంతోషకరమైన జీవితం గడపడానికి కావలసిన మంచి అలవాట్లు, నైతిక విలువలతో కూడిన విద్యను అందించేవాళ్ళు. అదేవిధంగా శీల నిర్మాణం కోసం సన్నివేశాలు కల్పిస్తూ బోధన జరిగేది. విద్యాబోధన పద్ధతి ఆర్య సాంప్రదాయ పద్ధతి. అదేవిధంగా సన్నివేశాల్ని అన్నిటికీ ఉదాహరణలు, సిట్యువేషన్స్ కల్పిస్తూ బోధించడం జరిగింది. సంస్కృత భాషలోనే బోధించేవాళ్ళు. విద్యార్థి కూడా అణుకువతోనూ ప్రశ్నల ద్వారా గురువుకు సేవలు చేసేవాళ్ళు. అణుకువగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏవైనా సందేహాలు వస్తే ప్రశ్నల ద్వారా గురువుని అడిగి తెలుసుకునేవాళ్ళు. అదేవిధంగా సేవలు చేసి తృప్తిపరిచి జ్ఞానం పొందేవాళ్ళు అని చెప్పిన దాన్ని బట్టి ప్రశ్నించడం, సందేహాలు తీర్చుకోవడం అనే పద్ధతి ద్వారా విద్యాభ్యాసం జరిగిందని మనం చెప్పవచ్చు. అంటే గురుకులంలో ప్రశ్నించి ఆ సందేహాలను తీర్చుకునే పద్ధతి ద్వారా విద్యాభ్యాసం జరిగింది. ఉపనిషత్తుల ప్రకారం ఈ అభ్యసనాన్ని 3 దశలుగా విభజించారు. మొదటిది శ్రవణం, రెండవది మననం, మూడవది నిధిధ్యాసనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ 3 ఉపనిషత్తుల ప్రకారం విభజించారు. గురువు పలికిన దాన్ని విని దాన్ని అనుకరించడం శ్రవణం. గురువు ఎలాగైతే చెప్పాడో, ఏ విధంగా పలికాడో ఆ సంస్కృత భాషలో కానీ వేదాల్లోని సారాన్ని కానీ ఏ విధంగా పలికాడో దాన్ని వీళ్ళు కూడా విని అనుకరించడం శ్రవణం అంటారు. దీని ప్రకారం గురువుగారు ఏం చేస్తారు? మౌఖికంగా బోధిస్తారు. నోటితో చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో పాఠ్యపుస్తకాలు లేవు కదా. దాన్ని ఏం చేయాలి? శిష్యులు తిరిగి చెప్తూ వేయడం, పదే పదే చెప్పిన దాన్ని శిష్యులు చెప్పడం అన్నమాట. దీన్నే వంత చెప్పడం అని కూడా అంటారు. అదేవిధంగా గురువు బోధించిన విషయాలపై గోష్ఠి జరపడమే మననం. గోష్ఠి అంటే చర్చ కార్యక్రమాన్ని ఈ శిష్యులందరూ కూర్చొని చర్చించుకునేవాళ్ళు, చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకునేవాళ్ళు. ఈ క్రమంలో బోధన అర్థవంతంగా ఉండేది, అర్థాదులతో కూడినదై ఉండేది. ఇక్కడ శిష్యులు విన్న పాఠ్యాంశాన్ని ఏకాంతంగా నెమరు వేస్తూ మళ్ళీ గుర్తు తెచ్చుకునేవాళ్ళు. వచ్చిన సందేహాల్ని ఈ గోష్ఠి అంటే చర్చ జరగడం ద్వారా, చర్చా పద్ధతి ద్వారా నివృత్తి చేసుకోవడం జరిగేది. వారికి వచ్చిన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి గురుకులాల్లో చర్చా పద్ధతిని పాటించారని మనం తెలుసుకుంటున్నాం. అంటే బోధన అర్థవంతంగా ఉండాలి. విద్యార్థి పదే పదే విన్న పాఠ్యాంశాన్ని ఏకాంతంగా మననం చేసుకునేవాడు. అదేవిధంగా వచ్చిన సందేహాలను తీర్చుకోవడానికి చర్చా పద్ధతిని ఉపయోగించేవాళ్ళు. ఈ పద్ధతి ఏం చేసేది అంటే శిష్యుని మేధస్సుని పెంచేది. చివరికి నిధిధ్యాసనం అంటే శిష్యుడు నేర్చుకున్న విషయాలను తన జీవితానుభవాలతోనూ, జీవితంలో వచ్చేటటువంటి అనుభవం, తను ప్రతి విషయానికి కొన్ని అనుభవాలు ఉంటాయి కదా, ఆ నేర్చుకున్న విషయాలని తన జీవితానుభవాలతో సరిపోల్చుకునేవాడు. అదేవిధంగా ఇతర శాస్త్రాలను అధ్యయనం చేసి
స్వయం ప్రతిభతోను, తన సొంత ఆలోచన, తన సొంత ప్రతిభతో ఆలోచించి ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటూ ధ్యానంలో నిమగ్నానికి ప్రయత్నించేవాడు. అంటే ఏది ఎలా చేస్తే కరెక్ట్ అవుతుంది, ఎటువంటి మార్గాన్ని ఉపయోగించాలి, ఏ శాస్త్రాన్ని అతను ఉపయోగించి ఆ జీవిత అనుభవాన్ని పాఠంగా నేర్చుకునేవాడు. అంటే తనకు వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి తన స్వయం ప్రతిభను మరియు ఆలోచనలను శాస్త్రాలలో నుంచి అధ్యయనం చేసిన విషయాల్లోనూ ఈ జ్ఞానాన్ని అంతటినీ కలిపి తన యొక్క సమస్యను పరిష్కరించుకొని ఎలా పరిష్కరించాలన్న విధంగా ధ్యానంలో కూడా ఉండేవాడు అన్నమాట. ఇట్టి ధ్యానంలో అత్యున్నత స్థానాన్ని చేరడం అంటే మోక్షాన్ని పొందడం. అంటే గురుకులాల్లో విద్య చివరి లక్ష్యం ఏంటి అని చెప్పాను, మోక్షాన్ని పొందడం. ఈ విధంగా నిధి ధ్యాసనం చేసేవారు. దీని ద్వారా సత్యాన్ని గ్రహించగలిగేవాళ్ళు. అదేవిధంగా విద్య యొక్క మూల లక్షణం శీల నిర్మాణం, మంచి నడవడిక. ఇట్టి శీల నిర్మాణానికి దోహదపడే సన్నివేశాలు కల్పిస్తూ సాగిన విద్య నాణ్యతలో ప్రపంచంలోనే ప్రఖ్యాతి కాంచింది మన గురుకులాల్లో జరిగినటువంటి విద్య. ఈ విధంగా ప్రారంభించిన గురు ఆశ్రమాలు విశ్వవిద్యాలయాల స్థాయికి చేరి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయి. అందులో వారణాసి, తక్షశిలలు పేర్కొనదగినవి. ఈ రెండు కూడా ఈ గురు ఆశ్రమాలు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచాయన్నమాట. అంటే గురుకుల విద్యలో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏమున్నాయి అంటే, విద్యార్థి తాను జీవించడానికి సరిపడినటువంటి విద్యను నేర్చుకునేవాడు. ఆ విద్యలో తాను రకరకాలైనటువంటి జ్ఞానాన్ని సంపాదించేవాడు, మంచి అలవాట్లను పెంపొందించుకునేవాడు. విద్య అనేది జీవిత కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది. అది మనిషికి స్వేచ్ఛను కలిగించేది. అంటే ప్రకృతిలోని ఇతర శక్తుల మధ్య సామరస్యాన్ని పెంపొందించుకునేవాడు. అనేక రకాలైనటువంటి తర్కం, జ్ఞానం, సాహిత్యాలలో ఇతను విద్యను అభ్యసించేవాడు. అంటే మానవుడు పరిపూర్ణతను, సమగ్రతను పెంపొందించాడు. ఈ వికాసాన్ని విద్య ద్వారానే సాధించేవాడు. విద్యను అందించేటప్పుడు 4 వర్ణాలు, చాతుర్వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణులకు యజ్ఞయాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని వాటిని మాత్రమే బోధిస్తే బ్రాహ్మణులదే పైచేయిగా ఉండేదన్నమాట. బ్రాహ్మణులు వీటిని నిర్వహించేవాళ్ళు, వేరే వాళ్ళకి ఇటువంటి విద్యను అందించడం జరిగేది కాదు. యజ్ఞం, యాగం ఏది చేయాలన్నా బ్రాహ్మణులే చేసేవాళ్ళు. ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు అవన్నీ బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణులే నిష్ణాతులు, వాళ్ళే నేర్చుకున్నారు. వేదాల్లో ఉన్నటువంటి సారమంతటిని కూడా బ్రాహ్మణులే చాలా బాగా నేర్చుకున్నారు. వాళ్ళ ఆధిపత్యం కొనసాగింది ఈ గురుకులాల్లో కూడా. క్షత్రియులకు ఏం చేసేవాళ్ళు, ఓన్లీ యుద్ధ విద్యలు మాత్రమే నేర్పించేవాళ్ళు. రాజనీతి, శస్త్రాల ప్రయోగం, ధర్మరక్షణ, దేశరక్షణ. అంటే పరిపాలకులు క్షత్రియులే, రాజులు వీళ్ళు దేశాన్ని రక్షించేవాళ్ళు. అందుకని ధర్మరక్షణ, దేశరక్షణ, ధర్మశాస్త్రాన్ని బోధించడం జరిగింది గురుకులాలలో. వైశ్యులకు ఏం చేశారు, వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం బోధించి శూద్రులకు విద్య అక్కరలేదని భావించారు. అంటే ఈ 4 వర్ణాలే ఉన్నాయి గురుకుల సమయంలో. గురుకులాల్లో మన విద్యా చరిత్రను చూసినట్లయితే 4 వర్ణాలు మాత్రమే ఉండేవి. ఈ 4 వర్ణాలలో వాళ్ళకు తగ్గ విద్యనే నేర్పించేవాళ్ళు. అందరికీ అన్ని విద్యల్ని నేర్పించడం జరగలేదు. అంటే బ్రాహ్మణులు వాళ్ళ వర్ణాన్ని అనుసరించి వాళ్ళు ఒక రకమైన విద్యను, క్షత్రియులు ఒక రకమైన విద్యను, వైశ్యులు ఒక రకమైన విద్యను అభ్యసించారు గురుకులాల్లో. అందుకే ఏం చెప్పాము, వీళ్ళు వాళ్ళ యొక్క పూర్వీకులు ఏం చదివారో, వాళ్ళు ఎందులో నిష్ణాతులు అయ్యారో దానికి చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళ పూర్వీకులు అంత ముందు తరాల వాళ్ళు ఏం నేర్చుకున్నారో దాని గురించి తర్వాత తరంలో వాళ్ళకి బోధించేవాళ్ళు. శూద్రులకు విద్య అక్కరలేదని భావించడం జరిగింది. అంటే అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తిగత అభివృద్ధి చెందాలి, మానవుడు సమాజంలో కూడా అభివృద్ధి చెందాలి. ఈ రెండింటి అభివృద్ధి చెందడం ఎప్పుడు అవుతుంది అంటే, ఎప్పుడైతే శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటామో, తార్కిక దృక్పథం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే ఈ అభివృద్ధిని సాధించడం జరుగుతుందని భావించారు. వ్యక్తి ఏం చేయాలి అంటే, తన యొక్క
సమస్యల్ని పరిష్కరించుకోగలగాలి ఈ విద్య ద్వారా. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించగలగాలి. అంటే వ్యక్తి ఈ జీవితకాలాన్ని తన జీవితకాలాన్ని 4 ప్రధాన ఆశ్రమాల్లో గడపడం జరుగుతుంది అని చెప్పాను కదా. అవి బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోరు. 5 ఏళ్ల వయసులోనే ఉపనయనం అనే కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే గురువు దగ్గరికి పంపించేవాళ్ళు. గురువు దగ్గర వీళ్ళు ఉండి విద్యను నేర్చుకునేవాళ్ళు. అంటే తల్లిదండ్రులని అందరినీ వదిలేసి సమాజానికి దూరంగా ఎక్కడో గురువు దగ్గర ఆశ్రమంలో విద్యను నేర్చుకునేవాళ్ళు. విద్యను నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ బ్రహ్మచర్యం పాటిస్తూ వీళ్ళకి జీవనాధారం ఏంటంటే భిక్షాటన చేసేవాళ్ళు. అంటే ఇంటింటికి వెళ్ళి భిక్షను తెచ్చుకొని దాన్ని గురుపత్ని వండితే తిని అక్కడే ఉండి అక్కడే భోజనం చేసి తమ యొక్క నివాసం ఏంటి అంటే గురువుగారి యొక్క ఇల్లు, గురువుగారి ఆశ్రమం, అక్కడే ఉండేవాళ్ళు అన్నమాట. కఠినమైన నియమాలు ఉండేవి. ఈ బ్రహ్మచర్యం పాటించేటప్పుడు కఠోరమైనటువంటి కఠిన నియమ నిబంధనలకు లోబడి ఉండాలి. గురువే పరబ్రహ్మం, గురువే అన్నిటికీ గురువే. గురువు దగ్గర నుంచి విజ్ఞానాన్ని పొందడంతో పాటు ప్రతి ఒక్క విషయానికి కూడా ఈ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు గురువే ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించగలిగేవాడు. ఆ గురువు బ్రహ్మచర్యంలో ఉన్న విద్యార్థుల్ని తన సొంత పిల్లలుగా భావించేవాడు. వాళ్ళని తన పిల్లలుగా భావించి చాలా మంచిగా చూసుకునేవాళ్ళు అన్నమాట. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా గురువుని ఒక ఉన్నతమైన వాడిగా భావించేవాళ్ళు. అతను సంపూర్ణ విజ్ఞానాన్ని కలిగి ఉంటాడు, ఆ జ్ఞానం విద్యార్థులకు వస్తుందని భావించి అక్కడే వదిలివేసేవాళ్ళు. ఈ బ్రహ్మచర్యం గురువు దగ్గర ఉన్నప్పుడు విద్యార్థి ఏదైతే గురువు చెప్పాడో దాన్నే వేదంలా భావించేవాడు. ప్రతి ఒక్కటి వల్లె వేయడం ద్వారా, వినడం ద్వారా నేర్చుకునేవాడు. ఆ రోజుల్లో పాఠ్యపుస్తకాలు పాఠ్య ప్రణాళికలు లేవు కదా, కాబట్టి వాటిని శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారానే నేర్చుకునేవాడు. గురువు కూడా అలాగే నేర్పించేవాడు. విద్యార్థులు వాళ్ళల్లో వాళ్ళు చర్చ జరపడం ద్వారా నేర్చుకునేవాళ్ళు. ఈ బ్రహ్మచర్యం 12 ఏళ్ళు కొనసాగేది. ఐదవ సంవత్సరంలో గురువు దగ్గర గురువు ఆశ్రమంలోకి వెళ్ళాలంటే 12 ఏళ్ళు విద్యాభ్యాసం గడించేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళకు ఎటువంటి జ్ఞానం వచ్చిందో, విద్యార్థికి ఎటువంటి వాటిల్లో నిష్ణాతులు అయ్యాడో ఒక పరీక్ష లాంటిది జరిగేది. పరీక్ష అంటే విద్యార్థి ఏమేమి నేర్చుకున్నాడో, ఏ ఏ అంశాల్లో నిష్ణాతులు అయ్యాడో గురువు ఎప్పటికప్పుడు పరిశీలించేవాడు. అదేవిధంగా చివరకు అయిపోయేటప్పుడు ఒక కార్యక్రమాన్ని నిర్వహించేవారు, కాన్వకేషన్ లాంటిది. కాన్వకేషన్ నిర్వహించిన తర్వాత ఈ బ్రహ్మచర్యాన్ని వదిలివేసి సమాజంలో జీవించడానికి వెళ్ళేవాడు. అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవాడు. గృహస్థాశ్రమం అంటే తన జీవనానికి కావలసినటువంటి ఒక వృత్తిని ఎంచుకోవాడు. ఆ వృత్తిని ఎంచుకున్న తర్వాత క్రమేపీ అతను వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు. అంటే బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు సమాజానికి దూరంగా అతను తన యొక్క గురువు దగ్గరే ఉండి అన్ని విద్యల్లో ఆరితేరేవాళ్ళు. అంటే ఈ చాతుర్వర్ణాల వాళ్ళు వారి వారి వర్ణాన్ని అనుసరించి ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గురువు గారి దగ్గర ఉండేవాళ్ళు. గురువు చెప్పినది నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత 12 ఏళ్ళ తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేవాళ్ళు. ఈ గృహస్థాశ్రమంలో గృహానికి సంబంధించిన విధులు, పిల్లల్ని పోషించడం, గృహంలో ఉన్నటువంటి వాళ్ళని పోషించడం, సమాజంలో బ్రతకడం, వీటన్నిటికీ కావాలి ధనం. అంటే ఒక వృత్తిని తీసుకొని తన జీవనోపాధిని గడించేవాడు అన్నమాట. జీవనోపాధిని సంపాదించి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు. ఆ తర్వాత వానప్రస్థం, లాస్ట్కి చివరికి సన్యాసం. ఇవన్నీ విధులు నిర్వహించిన తర్వాత సన్యాసం పుచ్చుకొని అడవుల్లో ఉండేవాళ్ళు. సన్యాసం అంటే ఇంక వేరే ఐహిక బంధాలకు చాలా దూరంగా ఉండేవాళ్ళు. ఈ అన్ని ఆశలు, కోరికలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ సన్యాస జీవితాన్ని ప్రారంభించాడు.
అంటే ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవిత కాలాన్ని 4 ప్రధాన ఆశ్రమాలలో గడిపేవాడు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4టిలో అతను ఎటువంటి నియమాలు పాటించాలి, ఏమి పాటించాలి, ఎలా ఉండాలి అనేవి నేర్చుకునేవాడు. ఈ 4 ఆశ్రమాల్లో 4 పురుషార్థాలు అని చెప్పాను కదా, ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 పురుషార్థాలు సాధించాలి. ధర్మంగా ఉండాలి, అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి, మోక్షాన్ని పొందాలి. అంటే కామం, వీటన్నిటి కోరికల్ని జయించాలి. ఇటువంటి వాటన్నిటిలో ప్రధానమైనది ధర్మం. ధర్మంతో కూడినటువంటి జీవనం సాగించాలి అని. అదేవిధంగా ఈ ప్రాచీన కాలంలో స్త్రీలకు విద్యా హక్కు ఉండేది, కానీ గురుకులాలలో విద్యా హక్కు లేదు. ఈ ఉపనయన కర్మలు వేదకాలం తొలి దశలో స్త్రీలకు అర్హత ఉండింది, కానీ గురుకులాలకు వచ్చేటప్పటికి ఈ ఉపనయన కర్మలకు అర్హత లేకుండా పోయింది. స్త్రీలకు విద్యాభ్యాసానికి హక్కు లేకుండా పోయింది గురుకుల వ్యవస్థలో. ప్రాచీన కాలంలో అయితే వీరికి హక్కు ఉండింది. తర్వాత స్త్రీకి కొన్ని కట్టుబాట్లు, ఇవన్నీ మనుధర్మశాస్త్రం నుంచి వచ్చాయి. స్త్రీకి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిబంధనలతో కట్టుబాట్లతో ఉండడం జరిగింది. సంఘానికే పరిమితం చేసింది. సంఘంలో ఆమె పాత్ర మరీ కుటుంబానికే పరిమితమైంది. అందువల్ల బాలలతో సమానంగా వీళ్ళు ఆశ్రమాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయకుండా ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళు. ఆ విద్యను కూడా తల్లిదండ్రుల ద్వారా మరియు భర్త ద్వారా వీళ్ళ ద్వారానే నేర్చుకోవడం జరిగింది. అంటే ఈ బాధ్యతను నిర్వహించడానికి విద్య కొంత మాత్రమే నేర్చుకున్నారు. తమ యొక్క బాధ్యత నిర్వహించేంత వరకే ఈ విద్య ఉండింది. తర్వాత గురుకులాలలో విద్య ఆశ్రమ పాఠశాలల్లో జరిగింది, ఆశ్రమాల్లో జరిగింది. గురువు దగ్గరే ఉండేవాళ్ళు. తర్వాత గురుకుల విద్యా విధానంలో ఒక పద్ధతిలో జరిగేది. ఇక్కడ ఏ అధికారులు కానీ, పాఠ్య ప్రణాళిక కానీ, పరీక్షలు కానీ, లేకపోతే ఒక నిర్దిష్టమైన విధి విధానం ఇప్పటిలాగా బెల్ అండ్ బిల్ సిస్టమ్ లాగా అలాంటివి ఏవీ లేవు. గురుకుల విద్యా విధానంలో అధికారుల అజమాయిషి కానీ, జోక్యం కానీ లేదు. అది ఆ విధంగా వాళ్ళు గురువు నేర్పించిన దాన్నంతటిని నేర్చుకోవడం జరిగింది. గృహవాసులకు దూరంగా ఏకాంతంగా విశాలమైనటువంటి ప్రదేశంలో నివసించేవాళ్ళు. అదేవిధంగా ఆధ్యాత్మికతను పెంపొందించుకునేవాళ్ళు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు, సంపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని అందించేవాళ్ళు. కఠినమైనటువంటి క్రమశిక్షణ, కఠినమైనటువంటి జీవన విధానం ఉండేది. సత్ప్రవర్తనను కలిగి ఉండేవాళ్ళు విద్యార్థి. తర్వాత విద్యార్థి యొక్క సామర్థ్యాలలో వీటిలలో లోపాలు ఉన్నాయేమో పరిశీలించి మరి గురువు తీసుకునేవాడు, శిష్యుడిగా అంగీకరించేవాళ్ళు. ఎవరిని పడితే వాడిని శిష్యులుగా అంగీకరించడం జరిగేది కాదు. అంటే గురుకుల విద్యలో చాలా వరకు బ్రహ్మచర్యత్వానికి చాలా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలలో గురువు దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు అన్నమాట. ఈ విద్యా లక్ష్యాలు మనం ఏమేమి నేర్చుకున్నామంటే, విద్యను వ్యక్తిగతంగా భావించేవాళ్ళు. ఆ విద్యను వాళ్ళు వ్యక్తిగతంగా, అంటే ప్రతి వ్యక్తికి ఒక భిన్నమైన విద్యా విధానం ఉండేది. అంటే ఆ విద్యార్థికి తగ్గట్టు అతని యొక్క నైపుణ్యాన్ని అనుసరించి, మేధాశక్తిని అనుసరించి, అతని యొక్క ఇష్టాయిష్టాలను బట్టి కూడా విద్య బోధించేవాళ్ళు. అంటే పూర్తిగా వ్యక్తిగతమైంది, అభిరుచికి అనుసారంగా విద్యను బోధించేవాళ్ళు. ఎందుకంటే విద్యను వ్యక్తిగతంగా భావించారు కాబట్టి. అదేవిధంగా సంపూర్ణ మూర్తిమత్వం, అంటే శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా విద్యార్థి అభివృద్ధి చెందాలి, సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వాన్ని సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ గురుకులాల విద్యలో విద్యా ప్రక్రియ కొనసాగడం జరిగింది. ఈ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏం చెప్పారు? మోక్షాన్ని పొందడం. ఏకాగ్రతను సాధించాలి, మోక్షాన్ని పొందాలి. అంటే సమాజంలో ఎలా ఉండాలి, ఏం జీవించాలి, ఎటువంటి వృత్తిని కొనసాగించాలి, అదేవిధంగా మత విలువలు పెంపొందించుకోవడం, పౌరునిగా అతనికి ఏం విధులు ఉన్నాయి
అని వీటన్నిటికి సంబంధించినటువంటి విద్యా జ్ఞానాన్ని అందించేవాళ్ళు అన్నమాట. అంటే విద్య నేర్చుకున్నవాడు అన్నిట్లోనూ అభివృద్ధి సాధించగలగాలి. అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ఎలాగా, అంటే ఏకాగ్రత ఎలా సాధించాలి, శరీరం తన ఆధీనంలో ఉండాలి, అంటే భౌతికంగా శారీరకంగా మానసికంగా సమాజంలో జీవించడానికి, అంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి శరీరం తన ఆధీనంలో ఉండాలి. సమాజంలోని కట్టుబాట్లకు అనుగుణంగా అతను జీవనం కొనసాగించాలి. వ్యక్తి అనేటటువంటి అతనికి శరీరం ఆత్మ రెండు ఉంటాయి. శరీరానుసారంగా భౌతిక ప్రపంచంలో జీవించినప్పటికీ సమాజంలోని కట్టుబాట్లకు అనుసరించి తన జీవనం కొనసాగించాలి. రెండవదేమో ఆధ్యాత్మిక ప్రపంచం అని చెప్పాను కదా, ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో కానీ గురుకులాల్లో కానీ వేదాల్లో ఉపనిషత్తుల్లో వీటన్నిటిలో చెప్పింది ఏంటి అంటే మోక్షం పొందడం, ఆత్మ ఈ పుట్టుక ఏంటి అంటే జననం మరణం, ఈ రెండింటికి సంబంధించిన అంశాల మీద చాలా చర్చ జరిగేది. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, బ్రహ్మజ్ఞానం ఏంటి, ఈ పుట్టుక అనేది ఎలా జరుగుతోంది, వీటి మీద చాలా రకాలైనటువంటి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అందించేవాళ్ళు. వీటన్నిటిపైన పట్టు సాధించగలిగేవాళ్ళు ఆనాటి విద్యార్థులు. అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ గురుకుల విద్యా విధానంలో కానీ ప్రాచీన కాలం విద్యా విధానంలో కానీ అంటే వేదాలకు ముందు విద్య, దీన్ని మనం చూసినట్లయితే ప్రజ్ఞ ఆలోచన శక్తి రెండింటిని కలిగి తను ఎలా జీవించాలి, సమాజంలో జీవించడానికి ఉపయోగపడే విధంగా విద్య ఉండాలి. సమాజంలో ఉపయోగపడే విధంగా విద్య అంటే విద్య యొక్క ప్రధాన లక్ష్యం సత్శీలం, మంచి శీలాన్ని కలిగి ఉండాలి. మంచి శీలం ఎప్పుడు వస్తుంది, మంచి నడవడిక ఎప్పుడు వస్తుంది, అన్నిటినీ కూడా మనం అధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహణం ఉండాలి. అదేవిధంగా సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, సమాజంలో మంచివాడిగా పేరు ప్రఖ్యాతులు కాంచాలి. అంటే మంచి విద్యార్థి, మంచి మనిషి, మంచివాడు అనిపించుకోవాలి అంటే మంచి నడవడిక, మంచి ప్రవర్తన, సత్శీలం, సత్ప్రవర్తన ఈ రెండు ఉంటే తప్పితే అతను మంచి వ్యక్తిగా మంచి పౌరునిగా రూపొందడని భావించాలి. ఇదే విద్యా లక్ష్యాలుగా ఉండేవి. బ్రహ్మచర్యంలో ప్రయోగాత్మకంగా అన్నిటిని గురించి, ఇంద్రియ నిగ్రహణ గురించి, వాటి గురించి అన్నిటి గురించి విద్యార్థిని పరీక్షించేవాళ్ళు అన్నమాట. ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు, ఎటువంటి నియమాలు పాటిస్తున్నాడు, ఇతని జీవన విధానం ఎలా ఉంది, ఏముంది అని అన్నిటినీ పరీక్షించేవాళ్ళు. మౌఖిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. జ్యోతిష్యం సంబంధించింది, వ్యాకరణం, భాషను బాగా నేర్పించేవాళ్ళు, భాష పైన పట్టు బాగా సాధించేవాళ్ళు. మౌఖికంగానే విద్యార్థికి వల్లె వేయడం ద్వారా బోధన జరిగేది. విద్యార్థి గురువు చెప్పిన విషయాల్ని అన్నిటినీ వల్లె వేసేవాళ్ళు. మౌఖికంగానే నోటితోనే చెప్పేవాళ్ళు, పుస్తకాలు ఏమీ లేవు. కానీ విద్యార్థి ఇవన్నీ విని తర్వాత ఏకాగ్రతతో విని వాటిని మననం చేసుకోవాలి. అంటే చెప్పిన వాటిని ఏవేవి అంశాలు బోధించారు, ఎటువంటి అంశాలు బోధించారు, శాస్త్ర విజ్ఞానం బోధించారా అనేటటువంటి అన్నిటినీ క్షుణ్ణంగా విద్యార్థి మననం చేసుకునేవాడు. తన మనసులో ఏకాంతంగా ఉన్నప్పుడు విద్యార్థి వాటన్నిటినీ గ్రహించిన వాటన్నిటిని గుర్తుకు తెచ్చుకునేటన్ని మననం అంటారు. ఆ మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం, వాటిని సమాజంలో ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఏం ఉపయోగించాలి, ఏ శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేటటువంటి అంశాలను గురించి నిధిధ్యాసనం చేసేవాడు. అంటే ఆ రోజుల్లో సమాజానికి పనికి వచ్చే విద్యనే అందించారు. సమాజంలో తను ఎలా బతకాలి, ఏ వృత్తిని స్వీకరించాలి, ఎటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించి తన జీవనాన్ని కొనసాగించాలి అనేటటువంటి అంశాలపై చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి సన్నివేశాలని కల్పించే వాళ్ళు. శీలం చాలా ప్రాధాన్యత సంతరించుకునింది. అణుకువగా ఉండేవాళ్ళు,
అంటే ఇక్కడ విద్యాభ్యాసం ప్రశ్నించడం, సందేహాలు తీర్చుకోవడం, చర్చించడం, ఇవి విద్యా పద్ధతులు. విద్యాబోధన జరిగింది. ప్రశ్నించడం ద్వారా తమ సందేహాల్ని తీర్చుకోవడం, క్వశ్చనింగ్ మెథడ్ అనుకోవాలి. క్వశ్చనింగ్ చాలా ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకో. తనకు వచ్చేటటువంటి సందేహాలన్నిటినీ విద్యార్థి గురువుని ప్రశ్నలు అడగడం ద్వారా సందేహాలని తీర్చుకునేవాడు. అంటే విద్యార్థికి గురువుతో మంచి సత్సంబంధాలు ఉండేవి. ఈ గురువు బోధించిన విషయాలపై గోష్ఠి జరపడం అన్నట్టు. గోష్ఠి అంటే ఈ రోజుల్లో మనం డిస్కషన్ అంటున్నాం, చర్చ. విద్యార్థులందరూ కూర్చొని ఏం బోధించారో వాటి ఆ విషయాలు ఒకరితో ఒకరు పంచుకునేవాళ్ళు. గురువు చెప్పిన దాన్ని అనుసరించి, దాన్ని అనుకరించి, ఎలా పలికాడో దాన్ని అనుకరించి, గురువు గారి యొక్క బోధనని అనుసరించి అందరూ కూర్చొని దానిపైన చర్చ జరిపి ఏమేమి నేర్చుకున్నారో గోష్ఠి చేసి గోష్ఠి జరపడం ద్వారా మననం చేసుకునేవాళ్ళు. గురువుగారు లేకున్నప్పటికీ విద్యార్థులందరూ కూర్చొని బోధించిన విషయాలపై చర్చ కొనసాగించేవాళ్ళు. తర్వాత దాన్ని మననం చేసుకునేవాళ్ళు. ఆ పద్ధతి వల్ల ఏమైంది, శిష్యుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని పెంపొందించుకోలేవాడు. అంటే శిష్యుని యొక్క మేధస్సుని ఈ పద్ధతుల్లో జరిగే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ 3 చాలా ముఖ్యమైన విషయాలు గురుకుల పద్ధతిలో. ఈ గురుకుల పద్ధతిలో బోధన అర్థవంతంగా ఉండేది. విన్న పాఠాన్ని నెమరువేస్తూ ఏకాంతంగా సందేహాలను నివృత్తి చేసుకుంటూ చర్చా పద్ధతి ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించడం గురుకులాలలో జరిగిందని చెప్పవచ్చు.